నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాషా వెల్లడి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, భౌతిక దాడులు. ఇదే 20 నెలల కూటమి పాలన. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపాటు. ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు. మంత్రి కందుల దుర్గేష్. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలుగుతోట రాజారావు, మొన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి వెలిగించి వేడుకలకు అంకురార్పణ చేశారు. మత పెద్దలు ప్రారంభం సందర్భంగా పవిత్ర సమిష్టి దివ్య పూజా బలి సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి ఈ 3 రోజుల ఉత్సవాలను విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 9 రోజుల నుండి నవదిన జపాలతో ఈ సంవత్సరం గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మాకు ప్రత్యేకమైన చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా నేత్రాసనం నుండి అంటే విజయవాడ నుండి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర 10-12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఈ పూజల్లో చాలామంది గురువులు, ముఖ్యంగా కథోలిక గురువులు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ప్రక్కనున్న మేత్రాసాల నుంచి వస్తూ ఉన్నారు. ఇది మా అందరికీ చాలా శుభమైన మంచి కార్యం. అదేవిధంగా మేమే కాదు, వాళ్ళే కాదు, ఇక్కడున్న చుట్టుప్రక్కల ఉన్న భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొంటూ ముఖ్యంగా మరియమాత దీవెనల ద్వారా తమకు కావలసిన అనుగ్రహాలను కోరుతూ ఉన్నారు. రోజు రోజుకు ఈ భక్తి పెరుగుతూ ఉంది. అది మాకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రజల్లో ఆధ్యాత్మికత తక్కువైపోయింది. ఆధ్యాత్మికత లేకుంటే మన జీవితాలు బాగుపడవు. అందుకని దేవుని వైపు మన మనసులు మరల్చాలని మరియమాత మనందరినీ దేవుని వైపు మరలుస్తుంది. అది ముఖ్యమైన విషయం మాకు. అందుకని ఆ తల్లి శరణగోరి మేము అందరం దేవుని వైపు తిరగాలి. అదేవిధంగా మన రాష్ట్రం, మన దేశం, మన కుటుంబాలు బాగుపడాలని ముఖ్యంగా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఇంకా చాలామంది భక్తుల్ని ఈ పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రార్థనలు, అదేవిధంగా అనుగ్రహాలు, దీవెనలు అందుతూ ఉన్నాయి. చాలామంది గురువులు ఇక్కడ ఉన్నారు. వచ్చి వాళ్ళ దగ్గర ఈ దీవెనలు తీసుకొని మరియమాతను ప్రార్థించి మరియమాతను వేడుకొని ఆమె మన కోసం ప్రార్థించవలసిందిగా ఆ తల్లిని మనం కోరుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా మన విజయవాడ సిటీ వారికి, విజయవాడ నగరవాసులందరికీ మరియమాత అండగా ఉంది. ఈ కొండ మీద మరియమాత ఉండి
అందరి కోసం ప్రార్థిస్తూ ఉంది. ఏమి చెబుతుంది ఆవిడ? ఏమి చెబుతుంది? ఆయన చెప్పినట్టు చేయండి, దేవుడు చెప్పినట్టు చేయండి, మన మార్గాలు అనుసరించండి అని మన కోసం ప్రార్థిస్తూ మన కోసం దీవెనలు మనకి సంపాదించి పెడుతుంది. కాబట్టి ఇంకొకసారి వచ్చిన మీ అందరికీ, పాత్రికేయులందరికీ నా శుభాశిష్యులు, దేవుని అనుగ్రహాలు మీతో ఉండాలని కోరుతూ ముగిస్తాను. ఈ 9, 10, 11 తేదీల్లో గుణదల మాత మహోత్సవాలు దేవునికి స్తోత్రంగాను మహిమకరంగాను మానవాళ్ళందరికీ కూడా దీవెనకరంగా మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా జరుపుకోవడం అనేటువంటిది గుణదలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ప్రారంభించుకున్నాం ఈరోజు ప్రార్థనలు పూజల ద్వారా దేవునికి ఆరాధనలు చెల్లించడం ద్వారా. అయితే ఈ ప్రార్థనలో ప్రధానంగా దురదృష్టకరమైనటువంటి అంశాలు ఏంటంటే భర్త నుండి అనగా తల్లి ప్రసవించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లలు చాలా అక్యూట్ డిసీజెస్తో పుడుతూ ఉన్నారు. కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పటికీ మానవ జీవిత విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అనారోగ్యకరమైనటువంటి అంశాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఈ పిల్లలు ఈ అనారోగ్యకరమైనటువంటి కారణాల ద్వారా పసిబిడ్డలు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి కరుణామూర్తి అయినటువంటి ఆ దేవుని యొక్క కృప మరీ తల్లి ద్వారా అందరికీ రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక రుగ్మతల నుండి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనివ్వాలని వేడుకుంటున్నాం. క్రీస్తు యొక్క పరిచర్యలో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే దయ్యాలను వెడలగొడటం, పిశాచాలను వెళ్ళగొట్టడం, ఆరోగ్యాన్ని ప్రసాదించటం, వారిలో జీవాన్ని పునరుద్ధరించటం. ఈరోజు లేక ఈ సంవత్సరం మరీ తల్లి ప్రార్థన ద్వారా పసిబిడ్డలకు ఆరోగ్య పరిస్థితిని, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక వ్యాధుల నుండి దేవుడు విమోచన కలగజేయాలని కోరుతూ ఈ సందేశాన్ని మీ ద్వారా సకల జనావళికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు అందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మరీ తల్లి యొక్క ప్రార్థనా బలం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు చేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ స్వప్న దాడి నేతృత్వంలో ప్రాణాలు కోల్పోయిందన్నారు. కేవలం పోలీసుల వైఫల్యం వల్లే ఆమెపై దాడి జరిగిందని వెల్లడించారు. సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై దాడులు చేసి చంపుతున్నారన్నారు. దాడి నేపథ్యంలో న్యాయవాది స్వప్న ప్రాణాలు కోల్పోయిందన్నారు. న్యాయవాదులపై దాడులు ఆపేందుకు ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలన్నారు. న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, వారిపై దాడులు చేయడం సరియైన విధానం కాదన్నారు. స్వప్నపై దాడి కేవలం పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందన్నారు. అనంతరం స్వప్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వీ వాంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ నినాదాలు చేశారు. రోజు మేము బెజవాడ బార్ అసోసియేషన్ బాయ్కాట్ చేస్తుందండి. కోర్టు విధులని మేము బహిష్కరించి ఈ చేవళ్ళ న్యాయవాది అయిన స్వప్న గారికి నివాళులు అర్పించడం కోసం బెజవాడ బార్ అసోసియేషన్ అంతా కోర్టులు బాయ్కాట్ చేసి ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కేవలం పోలీసు వారి అశ్రద్ధ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. గతంలో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆస్తి తగాదాల్లో మా అన్నయ్య నా మీద చంప ప్రయత్నం చేస్తున్నారని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమె ఇంటికి వెళ్తుంటే కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. ఆ టైంలో కూడా ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సివిల్ కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారని కాదు, సివిల్ కేసుల్లో పోలీసు వాళ్ళు చాలా వాటిలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. నాకు ప్రాణహాని ఉందని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన స్వప్న మేడం గారికి ఎటువంటి న్యాయం చేయలేదు. చివరికి ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీశారు. దాని మీద చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం కోసం పోలీసు వారు వచ్చారే తప్ప బతికుండం కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అని విచారించలేదు. ఈరోజు మా తోటి మిత్రురాలు అలాగే ప్రముఖ న్యాయవాది స్వప్న గారు 34 ఏళ్లకే చనిపోవడానికి కారణం వ్యవస్థ యొక్క అశ్రద్ధ. చట్టాన్ని కాపాడటం కోసం న్యాయవాది వృత్తిని చేపట్టి రాజ్యాంగం చేతిలో పట్టుకొని మేము కక్షిదారుల కోసం కక్ష పడుతూ ఉంటామండి. అలాంటి టైంలో కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పి పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసు వారు సహాయం చేయకపోగా ఎదుటి వాటిని ప్రోత్సహించే విధంగా పట్టించుకోలేదు.
3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. 3 సార్లు కూడా స్వప్న గారి కోసం ఎటువంటి పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. చివరికి ఆమె ప్రాణం పొందింది. పోస్ట్ మార్టం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చిద్దా మనిషి? ముందుగానే చర్య తీసుకోవాలంటే ప్రాణం కాపాడాలి. అన్యాయం జరిగిన తర్వాత పోలీసు వారు వ్యవస్థ వస్తుందన్న పాత సామెత కాకుండా కరెక్ట్ టైంకి వచ్చి రక్షించాలి. రిపోర్ట్ల మీద తగు చర్య తీసుకోవాలి. ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంని స్వప్న గారి నివాళులు అర్పించడం కోసం అందరూ సుమారుగా 2000 మంది న్యాయవాదులు ఇక్కడ గుమికూడి ఉన్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వప్న గారి అకాల మరణానికి, అలాగే ఆస్తి తగాదాలు ఆమె ప్రాణం తీసిన వారిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. పోలీసు వ్యవస్థను ప్రార్థిస్తున్నాను. ఇప్పటికైనా మా న్యాయవాదులను కాపాడటం కోసం ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎమ్మటే తీసుకురావాలి. ఇతర రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సమ్మతంగా ఉందని చెప్పి పలు మీటింగ్లో చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రం కూడా మమ్మల్ని కాపాడండి, మేము చట్టంతో పాటు ప్రయాణం చేసే వాళ్ళమే, కానీ చట్ట వ్యతిరేక శక్తులం కాము న్యాయవాదులు అంటే. కాబట్టి అడ్వకేట్ యాక్ట్ ఎమ్మటే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడ స్వప్న గారికి నివాళులు అర్పిస్తూ పత్రికాముఖంగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వానికి అడ్వకేట్ యాక్ట్ ఎమ్మటే అమలు చేయాలి. మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందనే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. పై స్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పాలసీలు అమలు కానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరచూ ఫీల్డ్ విజిట్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు, భౌతిక దాడులకు పాల్పడే విధానాన్ని అమలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబును వీలైనన్ని రోజులు జైల్లో నిర్బంధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని ఆరోపించారు. యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనలతో ముందుకు సాగాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ సూచించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిసినా భయంతో సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు మంచి నడవడికలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల నుండి కమిషన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు రెడ్ రోప్ ఉద్యమం సంయుక్త ఆధ్వర్యంలో ఫెడల్ ఫర్ ఫ్రీడమ్ అనే సందేశంతో నిర్వహించిన సైకిల్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సైకిల్ యాత్రలో ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ పాల్గొని మాట్లాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. మౌనం వీడాలని, ధైర్యమే సామాజిక బాధ్యతగా ముందుకు సాగాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిసినా భయంతో సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమాజానికి నష్టం జరుగుతోందన్నారు. అన్యాయం కనిపిస్తే మౌనంగా ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు చేరుకున్న వారి స్ఫూర్తితో భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీ నుంచి రెడ్ రోప్ ఎన్జిఓ ద్వారా ఒక మంచి కార్యక్రమం మొదలైంది. విజయవాడ నుంచి విశాఖపట్నం సుమారుగా 600 కిలోమీటర్ల సైకిల్ రైడ్ ప్రారంభించబోతున్నారు 15 మంది విద్యార్థులు. వీళ్ళందరికీ మంచి జరగాలని, వాళ్ళు ఎన్నో కాజెస్ తీసుకున్న మెంటల్ హెల్త్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూస్ మీద వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకురాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా ప్రవేశిస్తే ఇంకా తప్పకుండా 1972 కాల్ చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈగల్ క్లబ్స్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ముందుకు రావాలని అప్పీల్ చేస్తూ వాళ్ళందరూ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్. గత 40 ఏళ్ల నుండి న్యాయవృత్తి రంగంలో రాణిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని ప్రముఖ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 4 నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలోని కోర్టు ప్రాంగణంలోని బెజవాడ బార్ కౌన్సిల్ కార్యాలయం వద్ద బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చలసాని అజయ్ కుమార్ న్యాయవాదులను ఓటును అభ్యర్థించారు.
ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును మొదటి ప్రాధాన్యతగా 4వ నెంబర్పై వేసి బలపరచాలని కోరారు. విజయవాడ కోర్టు నిర్మాణంలో తాను కీలక పాత్ర పోషించాలని, కోట్లాది రూపాయల నిధులతో బెజవాడ కోర్టు భవనాలను వేగవంతంగా నిర్మించడంలో తన కృషి చేయడం జరిగిందని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ తరగతులతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహమ్మారి కరోనా సమయంలో వేలాది మంది ప్రజల పక్షాన కోర్టుకు వెళ్లి వారి నివాసాలకు వెళ్లే విధంగా ప్రభుత్వం ప్రజలకు సౌకర్యం కల్పించాలని అప్పీల్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదులందరూ వారి ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని తన విజయం కోసం 4వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధర్మం కోసం, చట్టబద్ధమైన పరిపాలన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఆ బాధ్యతలన్నింటినీ కూడా ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆ బాధ్యతలన్నీ కూడా రాజ్యాంగం ప్రజల కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద పెట్టడం జరిగింది. ఈరోజు ఈ నెల 13వ తారీఖు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. దాదాపు 7 సీట్స్ మహిళల కోసం రిజర్వేషన్ చేయడం జరిగింది ఈసారి సుప్రీంకోర్టు వారి నిర్ణయం ప్రకారం. కాబట్టి దాదాపు 18 సీట్లకే పోటీ జరుగుతూ ఉంది. 7 సీట్లు 5 సీట్లు మహిళలు కేటాయించడం జరిగింది. 23 సీట్లలో 25 సీట్లో 2 సీట్లు ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ అనేది ప్రథమ బాధ్యత. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులకి పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ యాక్ట్ 2023 ఆఫ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంట్లో ఈసారి ప్రవేశపెడతామని చెప్తున్నారు 2023ని. ఈ సంవత్సరం అయితే కనుక న్యాయవాదుల మీద దాడులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అనేక మంది న్యాయవాదులను దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు, పోలీసులు సహా అనేక మంది. అలాగే నిన్న కూడా ఒక మహిళా న్యాయవాదిని హత్య చేయడం జరిగింది. అంతకుముందు ఒక మహిళా న్యాయవాదిని వారి భర్తని కోర్టుకు వెళ్తాడుగా మర్డర్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఇట్లా అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు జరపాలని చెప్పి బార్ కౌన్సిల్ లాస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. అలాగే మన దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున విజయవాడలో అందరికీ కూడా మంచి ఇళ్ళు అందరూ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం బటర్ మిల్క్ క్యాంప్ ఒకటి పెడుతున్నాం సమ్మర్లో. అలాగే ప్రతి సంవత్సరం అనేక ఏబిఏ ఎగ్జామ్ కానీ, ఆడికి మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే మ్యాథ్స్ మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే ఏపీపీ మోడల్ ఎగ్జామ్స్ కానీ, ఇట్లా అనేక రకాలు కార్యక్రమాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జూనియర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం, జూనియర్ ఎడ్యుకేషన్ని పరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం కృషి చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మన కూటమి సర్కార్పై ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, నిరుద్యోగ వృత్తి, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలని, 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో యువత కదం దొక్కింది. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు 3,000 వృత్తి, వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనాలు హామీలు ఏమయ్యాయని నేతలు ప్రశ్నించారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీద చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు, ఎన్నికల హామీల మీద చర్చించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా బందర్ రోడ్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం దగ్గర అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితుల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని ఒక్కటే కోరుతా ఉన్నాం. యువగలం పాదయాత్ర ద్వారా మీరు బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 జనవరిలు పూర్తయినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు రాష్ట్రంలో
వరదలాగా ప్రవాహాలలాగా ఇక్కడ పెట్టుబడులు జరుగుతున్నాయని చెప్తున్నారు తప్ప ఈ పెట్టుబడుల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చిందనేటువంటిది రేపు అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా కోరుతున్నాం. ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 3,20,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వేలో 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ శ్రీనిధి పోర్టల్లో 1,99,000 పైచిలకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 13 శాఖల నుంచి ఇంకా వివరాలు రాలేదని ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసన కార్యక్రమాలకి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి నాయకత్వం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. రానున్న అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగులకు సమస్యలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమం ద్వారా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలను మేము అమలు పరచమంటున్నాం. ఆనాడు అధికారంలో రాకముందుగా నిరుద్యోగులకి ప్రతి ఏటా మేము 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా కల్పిస్తాం. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాం. బాబు రావాలంటే జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. బాబు షూరిటీ మీ యొక్క జాబులకు అన్నారు. మరి బాబు గారు అయితే అధికారంలోకి వచ్చారు, ఆయనకి జాబ్ వచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఉన్నటువంటి జాబులు ఊడిపోయే పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరికి కూడా ఈరోజు జాబ్ వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపించట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రగా మారుస్తున్నారే కానీ ఈ యొక్క బాబు గారు ఏ ఒక్క నిరుద్యోగికి ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థికి ఒక పక్క ఉచిత దూరం అవుతుంది, మరొక పక్క విద్య పూర్తయినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలపైన సుదీర్ఘంగా రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని చెప్పి ఈ సందర్భంగా బాబు గారిని. నా పేరు ఎం యుగుందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పిలుపునిస్తున్నాం. ఎందుచేతనంటే రేపు ఫిబ్రవరి 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఆదుకుంటాము, 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పూర్తి స్థాయిలో నిరుద్యోగుల్ని గాలికి వదిలేసింది. తక్షణమే మరుసటి రోజు ఫిబ్రవరి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఉపసంఘం ఏర్పాటు చేసి 5 మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసి తక్షణమే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. అలాగే గ్రామ వాలంటీర్లని, అలాగే ఏపీ బేవరేజ్లో పనిచేస్తున్న, అలాగే రేషన్ డిపోలో సీఎండీస్గా పనిచేస్తున్న ఎంప్లాయీస్ని ఈరోజు రాష్ట్రంలో 3 లక్షల పైచీలకు ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తీయడం జరిగింది. అవి తక్షణమే వేరే వివిధ పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగ పద్ధతి కల్పించాలి. అలాగే సచివాలయంలో 1,30,000 పైచీలకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా. ప్రధానంగా అసెంబ్లీలో నిరుద్యోగులపై చర్చించి తక్షణమే నిర్ణయం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో త్వరలోని నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు మల్లతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోట్లో నిర్వహించిన కృష్ణా తీరం కవితాహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితాహారతిగా ఈ కార్యక్రమం నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 51 మంది కవులు కవితలు వినిపించడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. దీనిని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులేదని, మైనార్టీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మస్తాన్, పార్లమెంట్ కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో
అధ్యక్షులు మస్తాన్ గారు ఒక నాయకత్వంలో సోదరులు ఆత్మీయులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మా ఒక పార్టీ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, మైనార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు కానివ్వండి, అంజుమాన్ సంబంధించిన భూములు కానివ్వండి, ఇవన్నీ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు కానివ్వండి, తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, పైన ఉన్న మైనార్టీ శాఖ మంత్రి గారికి కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వాళ్ళందరికి గారా ఇవ్వాలని చెప్పని ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైనార్టీ సోదరీమణులు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా మైనార్టీ సోదరులు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంలా నడుస్తుంది. దేనికంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు 50,000 ఎకరాలు ఫూలింగ్లో తీసుకున్నారు. 50,000 ఎకరాలు తీసుకున్నారుగా. ఇంకా సరిపోతే ఇంకా తీసుకోండి. అంతేగాని మన మైనార్టీలు వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద మీ కన్ను దేని పడింది? మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు? ప్రతి మైనార్టీ కుటుంబంకి నేను ఒక పెద్ద కొడుకులా ఉంటానన్నారు. దోచుకోవడానికి ఉంటున్నారు మీరు ముస్లిం సమాజానికి మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కుటుంబ ప్రభుత్వానికి అంజుమా ఆస్తి ఎప్పుడో అంటే మా పూర్వీకులు, మా పెద్దలు రేపు రాబోయే రోజుల్లో మా మైనార్టీ పరిస్థితులు ఎలా ఉన్నదని ఏంటంటే 72 ఎకరాలు మంగళగిరిలో ఇస్తే అది దోచేయడానికి, అంటే అక్కడ ఒక ఐటీ హబ్ నిర్వహించడానికంట. మీరు తీసుకున్నారుగా 50,000 ఎకరాలు తీసుకున్నారుగా. మీకు ఇంకా కావాలంటే అమరావతి తీసుకోండి. ముస్లిం స్థలాలు, మైనార్టీ స్థలాలు, వక్ఫ్ బోర్డు స్థలాలు వాడండి. దేనికి వాడండి? మంచి వక్ఫ్ బోర్డు స్కూల్ అంటే ఒక ఉర్దూ స్కూల్ కట్టండి, ఒక మంచి మద్రసా కట్టండి, ఒక మంచి మసీదులు కట్టండి. ఇప్పుడు దాకా రాష్ట్రం విడిపోయి మాకు ఒక హజ్ హౌస్ అనేది లేదు. మనం హాజీలు చాలా పవిత్రంగా ప్రతి ముస్లిమ్స్ నేను హజ్కి వెళ్ళి రావాలని చాలా పవిత్రమైన యాత్రకి వెళ్ళడానికి ఒక హజ్ హౌస్ లేదు ఇప్పుడు దాకా. అట్లాంటి పనులు చేయకుండా ఏంటండి చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ఐటీ హబ్బు కావాలని ఆ గుంటూరు ఎమ్మెల్యేకి ఏంటంటే ఆ పెద్ద మసీదు 270 ఎకరాలు రేపు జరిగే వక్ఫ్ బోర్డు సమావేశంలో ఈ అంశాలు పెట్టారు. ఈ అంశాలకి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఎంత దూరమైనా మేము వెళ్తాం. మా స్థలాలు వాడండి, అది మైనార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా రేపు పెట్టే దాంట్లో వక్ఫ్ బోర్డులో ఈ 2 అంశాలపై మేము ఆందోళన చేస్తాం. ఇది అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ మస్తాన్ని మాట్లాడుతున్నా. అయితే గత కొన్ని రోజులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇస్లామీ అంజుమన్ ఆస్తులు కొన్ని వందల ఎకరాలు ఉంటే దాన్ని కబ్జా చేయడానికి ఈ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మా ఎన్నో మద్రసాలు కానీ మసీదులు కానీ ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటికి జవాబు ఏమి ఇవ్వట్లేదు చంద్రబాబు గారు. కానీ ఈ రోజున మేము ఒకటే కోరుకుంటున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మమ్మల్ని కాపాడండి, మేము కాపాడుతాం, మైనార్టీలకి మీకు ఎప్పుడు అండగా ఉంటామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా ఆస్తుల మీద కన్నేసి మా ఆస్తులు కబ్జా చేయడానికి చూస్తున్నారు. మొన్న కూడా 4వ తారీఖున వక్ఫ్ బోర్డులో మీటింగ్ ఉంది. దీన్ని లీజ్గానో అమ్మేయడానికో చూస్తున్నారంటే వక్ఫ్ బోర్డు ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ గారికి మేము విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అమ్మడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? అక్కడ గుంటూరు ఇస్లామియా ఇదిలో వాళ్ళు ప్రాపర్టీ దగ్గర వాళ్ళు వంశధారకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు ఎవరిని అడిగి లీజ్ ఇచ్చేస్తున్నారు, ఎవరిని అడిగి అమ్మేస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా, అంత పెద్ద అన్ని వందల ఎకరాల్లో ఉన్నది మీరు డెవలప్ చేయాలంటే విజయవాడలో హజ్ హౌస్ లేదు. మా ఎమ్మెల్సీ గారు, మా జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు చెప్పినట్టు ఇక్కడ హజ్ హౌస్ కట్టండి. మైనార్టీలకి తగ్గట్టుగా మీరు లోన్లు ఇవ్వటం కానీ, వాళ్ళకి పర్సనల్గా వాళ్ళు ఎదుగుదలకి ఏదైనా అవసరమైతే మదరసాలు కట్టడం కానీ, మసీదులు కట్టడం కానీ ఇలాంటివి చేయాలి. కానీ ఇటు కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే ఎవరంటూ చాలా బలహీనంగా ఉంటారో వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడం చూస్తున్నారంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాషా వెల్లడి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, భౌతిక దాడులు. ఇదే 20 నెలల కూటమి పాలన. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపాటు. ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు. మంత్రి కందుల దుర్గేష్. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.